న్యూస్కి స్వాగతం. కొద్దిగా ముఖ్యాంశాలు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ. మేదర సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. బ్రాహ్మణ సేవా సమితి వ్యవసాయ స్థాపక అధ్యక్షుడు జీవి మాధవరావు ఆధ్వర్యంలో లాయ్ స్ట్రీట్లోని అన్నా ప్రగడ సూర్యప్రకాష్ రావు ఇంటి వద్ద 100వ నెల నూతన వస్త్రములు బియ్యం వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వెనుకబడిన 35 కుటుంబాలకు బియ్యం చీరలు వితరణ చేశారు. అనంతరం జీవి మాధవరావు దంపతులకు దుశాల్వ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు బ్రాహ్మణ పెద్దలు మాట్లాడుతూ 100 నెలల నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం మరియు నూతన వస్త్రాలు అందించి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు ఆప్తుడుగా నిలిచారన్నారు. అనంతరం జీవి మాధవరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ నిరుపేదల కోసం బ్రాహ్మణ పెద్దల సహాయ సహకారాలు తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, వయోభారంగా నేడు సేవా కార్యక్రమాలు నిలిపివేయడం జరిగిందన్నారు. 100 నెలల నుంచి బ్రాహ్మణ సేవా కార్యక్రమంలో నిమగ్నమై గత 100 నెలల నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నాము. ప్రతి వారికి బియ్యము చీర వారి యొక్క నిత్యావసర వస్తువులు వితరణ చేస్తూ మనం ముందుకెళ్తున్నాము. అలానే మనం మన బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతోమంది పేదలకు ఉపనయనాలు చేశాము. ఉచిత ఉపనయనాలు చేసిన ఘనత మన సేవా సమితికి ఉంది. అలానే ఆదరణ లేని ఆడబిడ్డలని ఆదరించి వాళ్ళకి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన ఘనత కూడా మన బ్రాహ్మణ సేవా సమితికి ఉందని చెప్పడంలో ఎలాంటి డోటా లేదు. వాళ్ళు కూడా ఈరోజు ఆ దంపతులు కూడా ఈరోజు మనకి చేసిన వాటిలో సేవ చేసిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. మనం అందరినీ కలుపుకుంటూ పోతూ అందరికీ తగిన రీతిలో సహాయ సహకారాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని, ఇది 100వ కార్యక్రమం. ఈ 100 కార్యక్రమాన్ని ప్రతి 100 సంవత్సరాలు జరిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒకరు చేత తీసుకొని దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తే వెనకాల ఉండే నా సహాయ సహకారాలు అన్ని అందజేస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తూ మేదర సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పట్నంలోని గంగినేని కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి విచ్చేసిన కార్యవర్గ సభ్యులతో అనుబంధ కమిటీలతో మేదర సంఘం ఎన్నికల అధికారి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర అధ్యక్షుడిగా జోరిగె మస్తాన్ రావు, ప్రధాన కార్యదర్శిగా పోలేపల్లి నాగేంద్ర, కోశాధికారిగా సిరిగిరి మంగారావు, ప్రచార కార్యదర్శిగా పిల్లి మాణిక్యరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం ముఖ్య నాయకులు, ఆంధ్రప్రదేశ్ మేదరి సంఘం ముఖ్య నాయకులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జోరిగె మస్తాన్ రావు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలలో మా యొక్క కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహాయించి ఎస్సీ ఎస్టీలో ఉన్నది కావున ప్రస్తుత ప్రభుత్వం మమ్మల్ని ఎస్టీలో చేర్చవలసిందిగా ప్రభుత్వంను కోరుతున్నామన్నారు. వినుకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్ష పదవికి వినుకొండ ఇందిరానగర్ కు చెందిన చల్లకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకొనుటకు నిర్ణయించడం జరిగిందని వడ్డెర సంఘం మాజీ అధ్యక్షుడు గుంజి కాలంగిరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 1వ తారీఖున నాడు అధ్యక్షునిగా నిర్ణయిస్తున్నట్లు 5 మండలాల వడ్డెర సంఘ నాయకులతో కలిసి ఆయన తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో పోలింగ్ తేదీ 1/6/2025న జరపటానికి నిర్ణయించారు. కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరైనా కానీ ముందుకొచ్చి నిలబడితే ఎవరైనా నిలబడి ఉండాలని ఉంటే ఇప్పుడు మాకు తెలియపరిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. వైస్ ప్రెసిడెంట్ ఏదో ఒకటి ఇస్తాం. కాబట్టి ఇప్పుడు మాత్రం అందరం కలిసి 5 మండలాలు కలిపి ఈ కుమార్ని ఎన్నుకున్నాం. దానికి ఇంకా వేరే అవకాశాలు ఏమి లేవు. కాబట్టి మరి అందరు కలిసి నిర్ణయిస్తున్నాం. 1వ తారీఖు ఆయన్ని నిలబెట్టి ప్రమాణ స్వీకారం చేపిస్తాము. మరి ఎమ్మెల్యే గారికి కూడా ఒక మాట ఈలోపు తెలియపరుస్తాము. మరి ఆయనకు కూడా తెలియపరిచి 1వ తారీఖు వచ్చే 1వ తారీఖు వడ్డెర ఓబన్న బొమ్మ దగ్గర మరి ఆయనకి దండేసి
ఆయనకు సన్మానం చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ అందరూ ఆ రోజు 5 మండలాలు తిరుగుతాం, కారు వేసుకొని 5 మండలాలు తిరిగి అందరికి చెప్పి మరి అందరిని కూడా తీసుకొచ్చి మరి అందరి సమక్షంలో ఆ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము ముందుకెళ్తాం. కాబట్టి ఇంతటితో విరమిస్తాం. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం పట్న కార్యదర్శి ఎస్కే ఫిరోజ్, మండల కార్యదర్శి దూపాటి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్నంలోని 212 సర్వే నెంబర్ 175 సెంట్లు సీలింగ్ ల్యాండ్ ని కొంతమంది స్వార్థపరులు తప్పుడు రికార్డులను సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని, ఆ అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని పల్నాడు జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు డిమాండ్ చేశారు. సర్దుబడిన అన్నం ఇవన్నీ వాడు వేస్తే పుల్లి వ్యాధులు వచ్చారు. దాన్ని మాత్రం క్లాప్ మిత్రాలకు ఇవ్వాలి, వారి ద్వారా పంపించాలి. తర్వాత ఇంజక్షన్లు, సూదులు, ఇనుప ముక్కలు, గాజు పెంకులు ఇవన్నీ ఒకటి అవ్వాలి. సభ్యులు వీలైతే సరే ఒకసారి చేసి పక్కన పట్టి లేకపోతే చాలా ప్రమాదం. కాబట్టి ఏంటంటే మేము ఈ విధంగా ఏదో చేసే వాళ్ళని మీ అందరినీ కలుపుకుంటున్నాం. విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది మాత్రం నిషేధించాలి. అంటే సింగిల్ యూజ్ అంటే ఒకసారి వాడినని పడేయాలి. దానికోసం ఈరోజు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మా సెక్రటరీ గారు చెప్పండి. బజార్కి ప్లాస్టిక్ కవర్ల బదులు అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఇచ్చే బదులు చేతి సంచులు తీసుకెళ్ళండి, కాటన్ సంచులు వాడండి. అది అలాగే వాటర్ బాటిల్స్ కాకుండా వాటర్ గ్లాసులు, అదే ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా స్టీల్ గ్లాసు అటువంటి యూజ్ చేయండి. టీ తాగినప్పుడైనా స్టీల్ గ్లాసులు, అదే బిర్యానీ కప్పులు అట్లాంటివి వాడండి. ప్లాస్టిక్ వీలైనంత వరకు తగ్గించండి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.